హనుమాన్ శోభయాత్ర కోసం హైదరాబాద్ నగరం ముస్తాబైంది. శ్రీరామనవమి శోభయాత్ర తర్వాత హనుమాన్ జయంతి రోజున ఈ యాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శోభయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలో జరగనున్న శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్ర గౌలిగూడలోని రామమందిరం నుండి తాట్ బండిలోని హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతోంది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశము దేశంలో జరుగుతున్నటువంటి అసాంఘిక శక్తులు కావచ్చు, లేదా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అసాంఘిక శక్తులను తరిమికొట్టడానికి, యువతలో స్ఫూర్తి, దేశభక్తి, దైవభక్తి నింపడానికి ర్యాలీ ముఖ్య ఉద్దేశము. రాబోయే రోజుల్లో ఇలాంటి అసంఘటితలు జరిగితే బజరంగ్ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకని ఈ ర్యాలీ ద్వారా యువతకు ఒక దేశభక్తి సందేశం ఇస్తున్నాం కూడా. ఈ శోభాయాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును వినియోగించనున్నారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీనికి కావాల్సిన అన్ని రూట్స్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. కొన్ని వందల సీసీటీవీ కెమెరాలు మొత్తం ప్రొఫెషనల్ రూట్ అంతా కూడా నియమించడం జరిగింది. దీంతో పాటుగా ఈ బందోబస్తులో హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని పోలీస్ విభాగాలు దాదాపుగా 5000 పోలీస్ ఫోర్సు అన్ని ఏరియాస్లో కలిపి దాదాపుగా 5000 మంది ఈ బందోబస్తులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యాత్ర కొనసాగే మార్గాల్లో ఇతర వాహనాల్ని అనుమతించకుండా చర్యలు చేపడుతున్నారు. వాటర్ బోర్డు, పోలీసు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఎన్ రూట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో అండ్ వారికి అవసరమైనటువంటి కొన్ని ఫెసిలిటీస్ కూడా వాటర్ బోర్డు ద్వారా, జిహెచ్ఎంసీ ద్వారా, శానిటేషన్ అండ్ వాటర్ బోర్డు ద్వారా వాటర్ అలాంటివి కూడా ఆర్గనైజర్స్, ఎన్జిఓస్ ఎవరికైనా ముందుకు వస్తే ఎండాకాలంలో కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి సమన్వయంతో పనిచేస్తాం. గౌలిగూడ రామమందిరం నుండి ఉదయం ప్రారంభమయ్యే ఈ యాత్ర సాయంత్రానికి తాట్ బండ్ చేరుకుంటుంది. అనంతరం ఇంపీరియల్ గార్డెన్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో నిర్వహించే మహాహారతితో శోభాయాత్ర ముగుస్తుంది.